హాయ్ గైస్, ప్రీవియస్ లెక్చర్లో అయితే జనరిక్ ప్రాసెస్ మోడల్ కోసం ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. మీకు దానికి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్లోకి వెళ్ళి ఆ ఎక్స్ప్లెనేషన్స్ అనేది చూడండి. సో ఈ ట్యుటోరియల్లో నేను కవర్ చేసే టాపిక్ వచ్చేసి ఎస్డిఎల్సి. ఎస్డిఎల్సి అంటే ఏంటి? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, దాని ఫుల్ ఫామ్. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఈ ట్యుటోరియల్లో నేను కవర్ చేసే కంటెంట్స్ ఏంటి? ఎస్డిఎల్సి ప్రాసెస్, వాట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఎస్డిఎల్సి అంటే ఏం జరుగుతుంది, నెక్స్ట్ అందులో ఫేజెస్ ఏంటి, ఎస్డిఎల్సి ఫేజెస్ అండ్ ఎస్డిఎల్సి మోడల్స్. ఇప్పుడు ఒక్కొక్క కంటెంట్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎస్డిఎల్సి ప్రాసెస్. ఎస్డిఎల్సి ప్రాసెస్ అంటే ఏంటి? ఒక సాఫ్ట్వేర్ని మనం క్వాలిటీ తోటి మంచి కస్టమర్ రిక్వైర్మెంట్స్ బట్టి డెవలప్ చేయడాన్ని ఎస్డిఎల్సి ప్రాసెస్ అంటాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్ అంటే ఏంటి? బర్త్ టు డెత్. అంటే అది ఇన్వెంటరీ నుంచి దాని ప్రోడక్ట్ యూస్ చేసేంత వరకు అది మనకి ఎలా అనేది ఆ ప్రోడక్ట్ వస్తుందో దాన్ని లైఫ్ సైకిల్. సో దేన్ని డెవలప్ చేస్తున్నాం? సాఫ్ట్వేర్ని, కాబట్టి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇందులో స్టెప్స్ వచ్చేసి ఇలా: అనాలిసిస్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్ అండ్ ఎవల్యూషన్. ఈ స్టెప్స్ యూస్ చేసుకుని మనకి ఎస్డిఎల్సి అనేది జరుగుతుంది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఫస్ట్ ఏదైనా మనం చేయాలి అంటే దానికి రిలేటెడ్ అనాలిసిస్ చేసుకుంటాం. అనాలిసిస్ చేసి దాని తర్వాత దాని డిజైన్ అనేది మనం బిల్డ్ చేసుకుంటాం. దాని తర్వాత బిల్డ్ చేసిన ప్రాక్టికల్ మోడల్ ఏదైనా ఉంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ చేసాక ఏం చేస్తాం? టెస్టింగ్ అనేది చేస్తాం. టెస్టింగ్ ఎందుకు చేస్తాం? అందులో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో తీసుకోవడానికి. దాని తర్వాత ఫైనల్గా ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. ఎలాగ? కస్టమర్ రిక్వైర్మెంట్ సాటిస్ఫాక్షన్ అయిందా లేదా అనేది చెక్ చేసేదే ఎవల్యూషన్. సో మనకి ఎస్డిఎల్సి అనేది ఎందుకు ఉండాలి? వాట్స్ ద నీడ్ ఆఫ్ ఎస్డిఎల్సి? ఎందుకు ఈ ఎస్డిఎల్సి యూస్ చేయడం వల్ల క్లయింట్కి డెవలప్మెంట్ టీమ్కి మధ్య ఒక రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ రిలేషన్షిప్ యూస్ చేసుకుని మనం సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ని బిల్డ్ చేసుకుంటాం. ఇందులో ఏం జరుగుతుంది? ప్రాజెక్ట్ ప్లానింగ్ జరుగుతుంది, షెడ్యూలింగ్ జరుగుతుంది, అలాగే కాస్ట్ ఎస్టిమేషన్ కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో కొన్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రూల్స్ అనేవి ఉంటాయి. ఆ యాక్టివిటీస్ రూల్స్ ఉండి ఆ మెథడ్స్ అవి యూస్ చేస్తాం. సో మన డెవలప్మెంట్ అనేది స్పీడ్గా కూడా జరుగుతుంది. మనం ఏది మోడల్ యూస్ చేయాలి అనేది తెలుస్తుంది. అండ్ ఆల్సో ప్రాజెక్ట్ ట్రాకింగ్ అండ్ కంట్రోల్ ఉంటుంది. ఏదైనా ప్రాజెక్ట్లో రిస్క్లు ఏమన్నా ఉంటే తెలుస్తుంది ముందుగానే. ఈచ్ ఫేజ్లో ఎంట్రీ ఏంటి, ఎగ్జిట్ ఏంటి, అంటే మనం ఏది ఇన్పుట్ ఇస్తే దానికి ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది మనకు ముందే తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం మోడల్ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద నీడ్ ఆఫ్ దిస్ ఎస్డిఎల్సి ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఇప్పుడు ఎస్డిఎల్సి ప్రాసెస్ అయితే అయింది. ఫేజెస్ అంటే అది ఏ రకాలుగా అవుతుంది. ఫర్ సపోజ్ మనం ఒక హ్యూమన్ బీయింగ్ లైఫ్ స్టైల్ కన్సిడర్ చేసామంటే ఫేజెస్ ఏంటి? ఫస్ట్ చైల్డ్, దాని తర్వాత అడల్ట్స్ అండ్ యంగేజ్, ఓల్డ్. సో అలా ఫేజెస్ అనేవి ఉంటాయి కదా. సో ఎస్డిఎల్సికి కూడా కొన్ని ఫేజెస్ అనేవి ఉంటాయి. అవి ఏంటనేది ఇన్ డీటెయిల్గా. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి అనాలిసిస్. ఫస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే సింగిల్ పర్సన్ కాదు, ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్ వర్క్ టుగెదర్ ఫార్మ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అని అన్నాం కదా. సో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క స్కిల్ యూస్ చేసుకుని మనకి ముందుకనేది వెళ్తుంది. అలా ఫస్ట్ అనాలిసిస్ చేయడానికి ఎవరు? ప్రోడక్ట్ ఓనర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్, సిటిఓ అనేది ఈ పర్సన్ ఇంక్లూడ్ అయి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అనాలిసిస్ నుంచి దేనికి వెళ్తుంది? డిజైన్కి వెళ్తుంది. డిజైన్లో ఎవరు? సిస్టమ్ ఆర్కిటెక్ట్స్ కావాలి, యూఎక్స్ యూఐ డిజైనర్స్. అంటే ఏంటి? ఫర్ సపోజ్ మనం వెబ్ పేజ్ కన్సిడర్ చేసామంటే ఆ వెబ్ పేజ్ రిలేటెడ్ ఫ్రంట్ యూఐ ఎలా ఉండాలి, లాగిన్ పేజ్ ఎలా ఉండాలి, అలా దానికి నావిగేషన్ బర్డ్ ఎలా ఉండాలి, అవన్నీ ఎవరు చెప్తారు? యూఎక్స్ యూఐ డిజైనర్స్ చెప్తారు. సో ఈ డిజైన్ అనే ఫేస్కి వీళ్ళు మనకి కావాల్సిన పర్సన్స్. నెక్స్ట్ డెవలప్మెంట్ స్టేజ్. డిజైన్ అయితే తెలుసుకున్నాం, దాన్ని డెవలప్ చేయాలి కదా. డెవలప్మెంట్ అంటే ఏంటి? మనం సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ రాయాలి, కోడ్ రాయాలి. దానికి ఎవరు? ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అనేవి యూస్ చేస్తాం. అంటే జావా యూస్ చేసుకుని పైథాన్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్. ఇది డెవలప్మెంట్ స్టేజ్. నెక్స్ట్ డెవలప్మెంట్ అయిపోయింది. డెవలప్మెంట్ అయిపోయినాక మనం డెవలప్ చేసిన టెస్ట్ చేయాలి కదా, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి. సో దీనికి సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, క్యూఐ ఇంజనీర్, టెస్టర్, ఈ 3 పర్సన్స్ అనేవారు ఈ టెస్టింగ్ అనే ఫేజ్లో మనకి ఇంక్లూడ్ అయి ఉంటారు. నెక్స్ట్ ఏంటి? డిప్లాయ్మెంట్.
డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ డెవోప్స్. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే రియల్ వరల్డ్ డేటాకి మనం చేసిన మోడల్ అనేది డిప్లాయ్ చేయాలి, అప్పుడే కదా మనం దాన్ని యూజ్ చేసుకోగలుగుతాం. అది డిప్లాయ్మెంట్ స్టేజ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మెయింటెనెన్స్. మోడల్ చేస్తాయి, దాని తర్వాత మెయింటైన్ కూడా చేయాలి కదా. సో ఆ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, యూజ్ చేసుకునే వాళ్ళు మనము, యూజర్స్ అండ్ టెస్టర్స్, సపోర్టింగ్ మేనేజర్స్. సో ఎవరైతే దానికి రిలేటెడ్ యాక్టివిటీస్ని సపోర్టింగ్ చేసుకుంటూ మేనేజ్ చేస్తారో, అలా వెబ్ పేజ్ ఫర్ సపోజ్ మనం ఫ్లిప్కార్ట్ యూజ్ చేస్తున్నాం, ఫ్లిప్కార్ట్ మోడల్ అయితే బిల్డ్ అయిపోయింది, అది బిల్డ్ అయిపోయిందని దాన్ని మెయింటైన్ చేయకపోతే దాంట్లో ఉన్న ఆఫర్స్, డిస్కౌంట్, ప్రైజెస్, యాడింగ్, ఇంకా బిల్లింగ్ సంబంధించినవి అన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా. సో అది మెయింటెనెన్స్ స్టేజ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈచ్ ఫేజ్ కోసం ఇన్ డీటెయిల్గా. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్. ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది మనం డెవలప్ అవ్వాలంటే ప్లానింగ్ అనేది కావాలి. దీన్ని ఎవరు చేస్తారని చెప్పాం, ప్రోడక్ట్ మేనేజర్, బిజినెస్ అనాలిటిస్ట్ ఆర్ సీనియర్ మెంబర్స్ ఇన్ ఏ టీంలో ఉండే సీనియర్ మెంబర్స్ని చేస్తారు. ఇందులో ప్లానింగ్ చేసామంటే ఫస్ట్ మనం ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలంటే ఏం కావాలి, మన ఎయిమ్ అనేది కావాలి. అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎయిమ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. అంటే ఆ పర్పస్ ఏంటి, లైక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, ఏ ప్రాబ్లమ్ నేను ఓవర్కమ్ చేస్తున్నావు ఈ ప్రాజెక్ట్ చేయడానికి, కస్టమర్ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అవన్నీ ముందు డిఫైన్ చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటాం. ఆ రిక్వైర్మెంట్స్ ఎలా తెలుస్తాయి, కొన్ని ఇంటర్వ్యూస్ చేసి, సర్వేస్ కండక్ట్ చేసి, మార్కెట్లో రీసెర్చ్ అనేది చేయడం వల్ల మనకి అనేది ఆ రిక్వైర్మెంట్స్ ఏం పర్పస్ అనేది తెలుస్తాయి. ఈ ప్లానింగ్ అన్నీ చేసి ఎస్ఆర్ఎస్ అనే డాక్యుమెంట్లో పెడతాం. ఎస్ఆర్ఎస్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సో ఈ డాక్యుమెంట్లో మనం క్రియేట్ చేసుకుంటాం దీనికి రిలేటెడ్ ఏం పర్పస్ అనేది. ఇది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్లో మనం ఫేజ్ 1కి వచ్చేటప్పటికి మనకి ఏ డాక్యుమెంట్ ప్రిపేర్ అవుతుంది, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ప్రిపేర్ అవుతుంది. అలాగే ప్రాజెక్ట్లో ఉన్న రిస్క్స్ ఏంటి, ప్లానింగ్ అంటే ఏంటి, కాస్ట్ ఎస్టిమేషన్ స్టెప్ 1 చూసారుగా, స్టెప్ 1, దాని తర్వాత స్టెప్ 2, స్టెప్ 3 ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటాం. ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ చేసుకుంటాం, ఏమేమి రిసోర్సెస్ కావాలో అన్నీ చూసుకుంటాం. మొత్తం ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని నేనైతే ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసుకుని మొత్తం అన్ని ఫేజెస్ లైన్గా చెప్తున్నా. ఫస్ట్ ఆన్లైన్ షాపింగ్ అప్లికేషన్ కన్సిడర్ చేసామంటే ఫేజ్ 1 ప్లానింగ్. సో ప్లానింగ్ వచ్చేటప్పటికి మనకి ఏమేం కావాలి, షాపింగ్ అప్లికేషన్, లేడీస్ వేర్ ఏముంటాయి, జెంట్స్ వేర్ ఏముంటాయి, గ్రాసరీ మాడ్యూల్స్, నెక్స్ట్ షాపింగ్ కార్ట్ మాడ్యూల్, మై ఆర్డర్స్, మనకి ఏం ఆర్డర్ చేసాము, డిస్కౌంట్ మాడ్యూల్స్, నోటిఫికేషన్ మాడ్యూల్. అలాగే ఒక మంచి అట్రాక్టివ్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉంటేనే కదా దాన్ని ఎవరైనా చూస్తారు. సో ఇవి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఇవన్నీ ఉంటేనే మనం ఒక ఆన్లైన్ షాపింగ్ అప్లికేషన్ అనేది బిల్డ్ చేసుకుంటాం. సో ఇవి వచ్చేసి రిక్వైర్మెంట్, వీటిని గ్యాదర్ చేసాం కదా, దీన్నే ప్లానింగ్ అంటాం. ఓకే, ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడితోటి. నెక్స్ట్ ఏంటి, ఫేజ్ 2 అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ అయితే చేసాం, దాన్ని డిజైన్ చేయాలి కదా. ఆ డిజైన్ ఎవరు చేస్తారనుకున్నాం, యూఎక్స్ డిజైనర్ చేస్తారు. యాక్చువల్గా డిజైన్స్లో 2 టైప్స్ ఉంటాయి, హై లెవెల్ ఒకటి, లో లెవెల్ ఒకటి. హై లెవెల్ అంటే సొల్యూషన్ ఆర్కిటెక్చర్, లైక్ ఈచ్ మాడ్యూల్కి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, ఫ్లో డయాగ్రామ్స్, డేటాబేస్ టేబుల్స్, ఇంటర్ఫేస్, రిలేషన్షిప్ అల్గారిథమ్స్, ఇవన్నీ యూజ్ చేస్తాం. లో లెవెల్కి వచ్చేటప్పటికి ఏంటి, కొంచెం ఇన్ డీటెయిల్, అది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది వచ్చేసి రఫ్ పేపర్ డిజైన్ అనమాట. ఇంటర్ఫేస్ అనేది చిన్నగా ఉంటాయి, అంటే మనం పెద్ద ప్రాజెక్ట్స్ చేసుకునేటప్పుడు హై లెవెల్ డిజైన్స్ని యూజ్ చేసుకుంటాం. ఫర్ లోవర్ ప్రాజెక్ట్స్ ఆర్ స్మాల్ ప్రాజెక్ట్స్ వీ విల్ యూజ్ లో లెవెల్ డిజైన్స్ అన్నమాట. అందులో వచ్చేసి ఎస్ఆర్ఎస్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్లో మనం దాన్ని సేవ్ చేసుకుంటాం ఫేజ్ 1ని. సో ఫేజ్ 2కి వచ్చేసరికి ఏంటి, డిడిఎస్ అంటే డిజైన్ డాక్యుమెంట్ స్పెసిఫికేషన్. సో ఇది డిజైన్ కదా, సో డిజైన్ డాక్యుమెంట్ స్పెసిఫికేషన్ అనే దాంట్లో మనం వీటిని డాక్యుమెంటేషన్ చేసి ఉంటాం. దీనికి కూడా అంతే, ఆన్లైన్ షాపింగ్ అప్లికేషన్ డిజైన్ అంటే ఇది డిజైన్, దీంట్లో డేటా యూఐ ఎలా ఉండాలి, ఇక్కడ సర్చ్ బార్ ఉండాలి, ఇందులో షాపింగ్ లైక్ ఇవి స్లిప్పర్స్ అండ్ టీషర్ట్స్, ఇంకా ఏమన్నా గ్రోసరీ ఐటమ్స్. సో ఇక్కడ ఈ బార్ ఉండాలి, ఇక్కడ మై ఆర్డర్స్ అవ్వాలి, డిస్కౌంట్స్ రావాలి. సో అది యూఐ అనేది ఎలా కనిపిస్తుంది ఈ డిజైన్కి ఫేజ్ 2లో వస్తుంది. నెక్స్ట్ ఫేజ్ 3 డిజైన్ ఉంది, ప్లానింగ్ ఉంది, డిజైన్ ఉంది, ఇప్పుడు దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇంప్లిమెంట్ ఎలా చేస్తాము, డెవలపర్స్ ద్వారా, ప్రోగ్రామర్స్ ద్వారా మనం ఇంప్లిమెంట్ అయితే చేస్తాము. కొన్ని ప్రీడిఫైన్డ్ కోడింగ్ గైడ్లైన్స్ యూజ్ చేసుకుని మనం
దీన్నైతే ఇంప్లిమెంట్ చేస్తాం. కోడింగ్లో కొన్ని లాజిక్స్ యూస్ చేసుకుని కదా, లాగిన్ పేజ్ కానీ ఏమైనా పాస్వర్డ్ స్పేస్ అట్లా ఏదైనా డేటాబేస్ యూస్ చేసుకుని C++, జావా, ఆండ్రాయిడ్, పైథాన్, PHP ఈ లాంగ్వేజెస్ యూస్ చేసుకుని అయితే మనం చేస్తాం. ఓకే, ఇవి వచ్చేసి లాజిక్స్కి. మరి డేటాబేస్కి SQL అండ్ ఒరాకిల్ యూస్ చేసుకుంటాం అన్నమాట. ఆ టూల్స్ వచ్చేసి ఏంటి, కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ అండ్ డీబగ్గర్స్. ఇవి టూల్స్ అండ్ దీస్ ఆర్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అండ్ SQL, ఒరాకిల్ ఆర్ డేటాబేసెస్, కంపైలర్, ఇంటర్ప్రిటర్స్, డిబగ్గర్స్ ఇవనేది ప్రోగ్రామింగ్ టూల్స్. ఇవి యూస్ చేసుకుని మనం ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తున్నాం. సో ఆన్లైన్ షాపింగ్ అప్లికేషన్కి ఇట్లా కోడ్ అనేది మనం రాస్తాం. కోడ్ రాస్తేనే కదా అది ఇంప్లిమెంట్ అయితేనే కదా మనకి నావిగేట్ అవుతుంది. లాగిన్ పేజ్ అంటే లాగిన్ పేజ్, నెక్స్ట్ కార్డ్ సెక్షన్కి వెళ్ళాలి అంటే ఇవన్నీ మనం ఇన్బుల్ట్గా ప్రోగ్రామింగ్ చేస్తేనే మనకు అనేది మనకు కావాల్సిన టాస్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కోడ్ రాసాము, కోడ్ రాసింది కరెక్టో రాంగో టెస్ట్ చేస్తాం కదా. సో టెస్టర్ అనేవాళ్ళు పర్సన్, QA టీమ్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఏంటి, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ ఇంటిగ్రేట్ చేస్తేనే కదా. బ్యాక్ ఎండ్లో ఏముంటుంది, డేటాబేస్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ అంటే యూజర్ కనిపించేది ఫ్రంట్ ఎండ్లో ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ కరెక్ట్గా అయిందా లేదా, రెస్పాండ్ అవుతుందా, సింక్రనైజ్ అయిందా, బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఎలా ఉంది, యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే మనం ఏదన్నా క్లిక్ చేస్తుంటే దానికి సంబంధించిన రెస్పాన్స్ క్విక్గా వస్తుందా, లేట్ అవుతుందని, డిలేస్ ఉన్నాయా అనేది ఇందులో తెలుస్తుంది. సో టెస్టింగ్ టీమ్ ఏం చేస్తారు, ఎంటైర్ సిస్టమ్ యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంది అనేది టెస్ట్ చేయడం టెస్టింగ్ టీమ్ అనమాట. ఏమన్నా బగ్స్ ఆర్ డిఫెక్ట్స్, ఎర్రర్స్ ఉన్నాయేమో అని చెప్పి టెస్ట్ చేసి ఎవరికి మళ్ళీ రిపోర్ట్ చేస్తారు, డెవలపర్స్కి ఎందుకు, ప్రీవియస్ స్టేజ్లో మనకి ఏంటి డెవలపర్సే కదా చేసింది కోడ్ని. సో ఏమైనా బగ్స్ ఏమన్నా ఉంటే అది మళ్ళీ డెవలపర్స్కి రిటర్న్ చేసి ఎర్రర్స్ చెప్పి అప్పుడు డెవలపర్ టీం మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ ఎవరికి సెండ్ చేస్తారు, phase 4 అంటే టెస్టింగ్ QA టీమ్కి సెండ్ చేస్తారనమాట. సో ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్కి అప్లికేషన్ అనేది వర్క్ అవుతుందా లేదా అని వెరిఫై చేసే వాళ్ళే టెస్టింగ్ అనమాట, QA టీమ్. ఎగ్జాంపుల్ ఆన్లైన్ అప్లికేషన్ మనం ఏదన్నా ఓపెన్ చేస్తే కొన్ని పేజెస్లో ఏమొస్తుంది, ఎర్రర్ 404 ఎర్రర్, అనేబుల్ టు ఓపెన్ దిస్ పేజ్ అలా ఏమన్నా వచ్చినాయంటే అందులో సంథింగ్ ఎర్రర్ అనేది ఉంది. అవన్నీ రాకుండా టెస్టింగ్ టీం వాళ్ళు ముందుగానే వెరిఫై చేస్తారు మనం యూజ్ చేసే అప్లికేషన్కి. అప్పుడు డిప్లాయ్మెంట్, టెస్టింగ్ చేసాము, డిప్లాయ్ చేయడం అంటే ఏంటి, మన మోడల్ని రియల్ వరల్డ్ అప్లికేషన్కి ఇంప్లిమెంట్ చేయడం అంటే డిప్లాయ్ చేయడం అనమాట. ఇది డిప్లాయ్మెంట్ టీం వాళ్ళు చేస్తారు. ఓకే, అంటే ఏంటి, లైవ్ సర్వర్స్ అండ్ మేడ్ అవైలబుల్ టు యూజర్స్ మనకి అవైలబుల్ చేస్తారు సాఫ్ట్వేర్ని, అది మనం యూజ్ చేసేటట్టు. ఇప్పటివరకు అయ్యింది, టెస్టింగ్ చేశారు, టెస్టింగ్లో యాక్యురేట్గా వచ్చింది అంటే యూజర్స్కి యూజ్ చేసుకునేలా అవైలబిలిటీ వస్తుంది. అప్పుడు ఫుల్ లాంచింగ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ యూజ్ చేస్తున్నాం, అదంతా టెస్టింగ్ అయింది, డిజైనింగ్ అయింది, అంతా అయినాక మనకే కదా మనం యూజ్ చేస్తున్నాం, డిప్లాయ్ చేసి మనకి ఇచ్చారు అది యూజ్ చేయడానికి ఆ అప్లికేషన్ అనేది. సో రియల్ ఎన్విరాన్మెంట్కి స్మూత్గా రన్ అవుతుందా లేదా అప్లికేషన్ అనేది చెక్ చేస్తారు. అందులో యూజర్స్కి కొంచెం ట్రైనింగ్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ ఉంటుంది. అంటే మనకి లైక్ హెల్ప్ అని ఉంటుంది చూడండి, అంటే ఏంటి, నావిగేట్ ఎలా చేయాలి, ఎందులోకి వెళ్తే ఏ ఆప్షన్ ఉంటుంది, సో దానికి రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కలిపి ఒక డాక్యుమెంటేషన్, హెల్ప్ డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది యూజర్స్కి. ఎందుకంటే మనకి ఆ ప్లాట్ఫామ్ రిలేటెడ్ మనకి ఐడియా లేదు కాబట్టి ఆ ఐడియా కోసం ఒక డాక్యుమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం, అది డిప్లాయ్మెంట్ అయిపోయినాక. సో ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ ఏంటి, ఇప్పుడు మన షాపింగ్ అప్లికేషన్స్ కార్ట్కి యాడ్ చేసుకుంటున్నారు, పర్చేస్ చేసుకుంటున్నారు, డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవడం, ఇవన్నీ డిప్లాయ్మెంట్ అయిపోయినాక మనం యూజర్స్ ఇంటరాక్ట్ అవుతున్నాం అప్లికేషన్ తోటి. నెక్స్ట్ phase 6 అయిపోయింది. మెయింటెనెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు సపోర్ట్ ఆర్ మెయింటెనెన్స్ టీం వాళ్ళు ఈ ఫేజ్ని అనేది చేస్తారు. డిప్లాయ్మెంట్ తర్వాత ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అనేది ఇంకోసారి, ఫర్ సపోజ్ మనకి రిపోర్ట్ చేస్తాం కదా, ఏమన్నా ఎర్రర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని అంటారు కదా. సో అలాంటి మెయింటెనెన్స్ టీం వాళ్ళు ఇవన్నీ చెక్ చేసుకుని అప్డేట్ చేసుకుంటూ ప్యాచెస్ ఏమైనా ఉన్నాయా, కొత్త ఫీచర్స్ ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అనేది సెక్యూర్గా ఉంచి అప్ టు డేట్ ఉంటారనమాట. అంటే లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఫ్లిప్కార్ట్ ఉంది, సమ్మర్ సేల్
రైనీ సేల్, వింటర్ సేల్ అంటూ ఫెస్టివల్స్కి డిస్కౌంట్స్ ఇచ్చుతా అలా ఒక్కొక్కసారి స్పెషల్ ఆఫర్స్ పెడతారు. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అవుతుంది. అది ఎవరు చేస్తున్నారు? మెయింటెనెన్స్ టీమ్ వాళ్ళు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మెయింటైన్ చేస్తారు. సో పర్ఫార్మెన్స్ని మానిటర్ చేసి యూజర్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి, షాపింగ్ యాప్లో కన్సిడర్ చేస్తే పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా వచ్చినప్పుడు మెయింటెనెన్స్ వాళ్ళే కదా, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిందే కదా ఏమన్నా మనకి ఇష్యూస్ ఉంటే చూసుకునేది అది. అలాగే డెలివరీ ఆప్షన్స్ యాడ్ చేయడం అలాంటివి అన్నీ మెయింటెనెన్స్ టీం వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో ఇది వచ్చేసి ఫేజెస్ అన్నమాట. ఓకే, ఏమేమి ఫేజెస్ ఉన్నాయి? అనాలిసిస్, డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. సో ఈ 6 ఫేజెస్ యూజ్ చేసుకుని మనకు ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అనేది డెవలప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 6 ఫేజెస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇప్పుడు ఈ 6 ఫేజెస్ యూజ్ చేయడానికి మనం కొన్ని మోడల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మోడల్స్, ఆ మోడల్స్లో చాలా టైప్స్ అనేది ఉంటాయి. వచ్చేసి వాటర్ ఫాల్ మోడల్, ర్యాడ్ మోడల్, ఆర్ఈడి మోడల్, స్పైరల్ మోడల్, వి మోడల్, ఇంక్రిమెంటల్ మోడల్, ఇటరేటివ్ మోడల్, బిగ్ బ్యాంగ్ మోడల్. సో ఈ మోడల్స్ అనేవి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఫర్దర్గా ఉన్న వీడియోస్లో నేనైతే డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఇవాళ ట్యుటోరియల్కి ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.